సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 61వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, స్వాగతములు. విట్టు గారు చెప్పినట్టు 61st ఎపిసోడ్ ఆఫ్ ధర్మపథంలో ఆన్ ద ఎథికల్ పాత్. మహనీయ మానవుని, ఏ గ్రేట్ పర్సన్ ఆర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇంటెండింగ్ టు బి గ్రేట్, ఐదర్ దస్ ఆర్ దిస్. ఆల్రెడీ గొప్పవాడైతే మంచిదే, ఇంకా గొప్పగా కావచ్చు. లేదా గొప్పగా ఉండాలనుకునే వాళ్ళ కోసము మానవ జీవన జ్ఞానము. నిన్న ఏదో ఒకటి చదువుతూ ఉంటే ఐ గాట్ దిస్ వన్. ఒక రాజు వేటకి ఎట్లా వెళ్ళి వస్తూ దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగిన తర్వాత ఆమె ఇంటి ఆవిడ, షీ కేమ్స్ బిట్ లేట్ ఆర్ సంథింగ్, అండ్ షీ వాజ్ ఆమెకి వడ్డిస్తుంది, భర్తకి భోజనం పెడతా ఉంది. అయిపోయింది, ఈయన లోపలికి వెళ్ళాడు. భర్త భోజనం చేసి ఆయనకి బయటికి వెళ్ళాలి. సో వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. ఈయన రాజు లోపలికి వచ్చేసి, షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, చాలా అందగత్తే. అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు. మనము సినిమా యాక్ట్రెసెస్, హీరోయిన్స్ వీళ్ళు అందంగా ఉంటారని మనము ఇట్స్ ఎ జనరల్ థింకింగ్. కానీ యథార్థానికి అంతకు మించిన అందగత్తలు బయట కూడా సమాజంలో ఉంటారు. దే డింట్ వాంట్ టు జాయిన్ దేర్ చాయిస్ టు జాయిన్ మూవీస్, దే హ్యావ్ నాట్ జాయిన్డ్, అంతే. సో ఆయన వెళ్ళిన తర్వాత ఈ రాజుకు జనరల్గా దర్పం ఉంటుంది, కొంతమంది మంచివాడు కూడా ఉంటారు. రాజు ఆమెకి ప్రపోజల్ ఇస్తాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననేటువంటి మ్యారేజ్ ఇస్తుంటే. ఇక్కడ కూడా చాలా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, చాలా వేడి మీదుగా, చాలా అసర్టివ్, చాలా అగ్రెసివ్గా ఉన్న వాడిని కొంచెం శాంతపరచాలి. మనం కూడా అగ్రెసివ్గా అవద్దు. అంటే ఎవరైనా నిప్పుతో వస్తే మనం కూడా నిప్పుతో పోతే నిప్పుగా యాడ్ అయితే ఇంకా పెరుగుతుంటుంది, లొల్లి ఎక్కువ అవుతుంటుంది. ఇంకా ఆ లొల్లిలో ఏమవుతుందో తెలియదు. వి మే బీట్ హిమ్, దే మే బీట్ హస్. మనం వాళ్ళు చంపొచ్చు, వాళ్ళు మనల్ని చంపొచ్చు. అల్టిమేట్గా ఏమవుతుందో తెలియదు. ఆమె చాలా తెలివిగా, శాంతించండి రాజా, ముందు భోంచేయండి, దెన్ వీ కెన్ డిస్కస్. ఆమె షాక్ అయ్యి ఇతను అరవడం కానీ అట్లెట్లంటావు, దానికి పోలేదు ఆమె. అంటే శక్తి, యుక్తి, మనిషికి ఈ రెండు ఉండాలి. ఆ తర్వాత ఏమైనా ముక్తి కలిగితే కలగొచ్చు. ముక్తి అంటే అక్విట్టల్, అంటే దేనికి బంధం నుంచి బయటకు వస్తే ముక్తి, మరణిస్తే జీవన్ముక్తి, ఏ జీవితంలో నుంచి ముక్తి. ఎనివే సరదాగా. సో ఈయన సరే అని ఆయన భోంచేస్తాడు. ఆయన చాలా యాజిటేటెడ్ మైండ్లో ఉన్నాడు. ఎప్పుడు ఈమెని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు రాజ్యానికి తీసుకెళ్ళాలనేటువంటి ఇది ఉన్నాడు. రాజు కొంతమేరకు మంచివాడు అనొచ్చు. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో, ఈ రోజు జరుగుతున్న దాంట్లో ఇంకా అడగడము, ఆమోదం తీసుకోవడం వల్ల ప్రశ్న లేదు. యు ఆర్ జస్ట్ రేపింగ్ ద ఉమెన్. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్ అండ్ దేర్. అంటే చాలా తక్కువ జరిగినా కూడా జరుగుతున్నాయి. సో ఆయన భోంచేస్తాడు. అయిపోయిన తర్వాత అగైన్ ద పాయింట్కి వస్తే, ఆమె ఎంత యుక్తిగా చెప్తుంది, రాజా మీరు ఇందాక కంచము, ఈ పదము ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదు. ప్లేటుని తలియా, కంచము, ఈ రెండు పదాలు నా చిన్నప్పుడు నేను విన్న పదాలు, ఇంకా కొన్ని నాకు గుర్తున్నాయి. సో ఓల్డ్ టెస్టామెంట్, న్యూ టెస్టామెంట్ అని క్రిస్టియానిటీలో అది ఒక ఇది ఉంది. ఆ రకంగా నాకు కొంత ఓల్డ్ తెలుగు వర్డ్స్, కొన్ని న్యూ తెలుగు వర్డ్స్, అవి రెండు పరిచయం ఉన్నాయి. పాతే ఒకసారి నెమరు వేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది. సో అవేం చెప్తుంటే, రాజా మీరు ఇందాక కంచంలో భోంచేసింది మా భర్త ఎంగిలి, ఆయన భోంచేసిన తర్వాత వెళ్ళిన దాంట్లో అదే కంచములో కడగకుండానే, కడిగితే మళ్ళీ ఇట్ ఈజ్ జీరో బేస్డ్ బడ్జెట్. మళ్ళీ దానికో కథ, జీరో బేస్డ్ బడ్జెట్ అంటామండి. మార్చ్ 31 అయిపోతే ఏప్రిల్ 1కి మళ్ళీ అకౌంటింగ్ స్టార్ట్స్ అఫ్రెష్.
కడగకుండానే అదే దాంట్లో పెట్టాను, మీరు దాంట్లో తొందరలో తిన్నారు. అలాగే నేను నా భర్తకి ఎంగిలి అయిన దానిని, షీఈ్ ఎక్స్పీరియన్సింగ్ మీ, I have a sexual this one in the capacity of my wife. ఇది మీరు ఎంగిలి బ్రతుకు మీకు తగునా, ఎంగిలి కూడు, ఎంగిలి భార్య మీకు తగునా అంటే ఆ రాజు విజ్ఞుడు గనక హీ కుడ్ గెట్ దట్ పాయింట్. కానీ ఆమెని ఏమనక, అంటే రాజుకి గర్వము, అధికారము, దర్పము ఇవన్నీ కనుక ఇచ్చేస్తే ఆయన బలవంతంగా ఆమెను తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. ఇది కథనో నిజమో అది పక్కన పెడితే, ఈ కథలో అది కాదు టెస్ట్ ఇక్కడ ఏంటంటే రాజుకు కూడా ఒక కనువిప్పు కలిగింది. అంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు కథలైనా, అంటే కల్పితములైనా యథార్థములైనా కూడా పెద్ద తేడా లేదు. రియాలిటీకి వర్చువాలిటీకి, నేను ఈ పదం మనం వాడాము, రియాలిటీకి వర్చువాలిటీకి ఉన్న తేడానే, అంతకన్నా లేదు. ఆయన గమనించుకొని ఆమెను ఏం అనకుండా హీ జస్ట్ వెంట్ అవే. ఆయన కావాలంటే హీ కుడ్ పనిష్ హర్, అది చేయలేదు ఆయన, హీ వెంట్. సో ఇది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, రెండు విషయాల్లో యక్ష ప్రశ్నలు ఉన్నాయి. నేను అవి మొత్తం చదవలేదు, 100 పైన ఏదో యక్ష ప్రశ్నలు ఉన్నాయి. నాకు కుదిరినప్పుడు ఆ యక్ష ప్రశ్న కూడా ఒకసారి చదివి నేను ఎక్కడైనా ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ యక్ష ప్రశ్నల మాదిరిగానే ఎవరికి వాళ్ళు మనం కూడా క్వెస్ట్ ఉండాలి, QUEST, అంటే ఒక కుతూహలము, అంటే ఒక ప్రశ్నించే మనస్తత్వం ఉండాలి. చిన్న చిన్న ప్రశ్నలు కాదు, అందరికీ తెలిసిన సమాధానాలు కాదు, లౌకికమైన విషయాలు అంతకన్నా కాదు, పారమార్థికమైన విషయాలు మనకి కొంచెము అంతు చిక్కని, ఎంత ఆలోచించినా కూడా సమాధానము దొరకనటువంటి ప్రశ్నలు ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 10, 15, మరి ఎక్కువ వందల సంఖ్యలో అక్కర్లేదు. ఒక 7, 8, 10, అంటే మనం 9 దగ్గర ఆపవచ్చు. 9 దగ్గర ఆపుతుందంటే ఇట్స్ ఎ సింగిల్ డిజిట్ నంబర్. 10 అన్నప్పుడు 2 అంకెలు వస్తుంది, డబుల్ డిజిట్. అక్కడ 10 నుంచి 99 వరకు డబుల్ డిజిట్, మళ్ళీ 100 వస్తే ట్రిపుల్ డిజిట్. 9 సింగిల్ డిజిట్లో చాలు. ఒక 9 కఠినమైన జటిలమైన ప్రశ్నలు వేసి వాటి సమాధానానికి వెతుకుతుంటే సమాధానం దొరకకపోయినా కూడా కొంత స్వాంతన కలిగే అవకాశం ఉంటుంది, కొంత సమాధాన పరుచుకోవడము, ఒక సార్ట్ ఆఫ్ రికన్సిలేషన్ అంటాము ఆంగ్లంలో, ఒక సమాధానం పరుచుకునేటువంటి ఇది అవుతుంది, సరాసరి సమాధానం దొరకకపోయినా కూడా. నా వరకు నేను కొన్ని ప్రశ్నలు సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు ఐ వాంటెడ్ టు డిస్కస్ దోస్ థింగ్. మనకి బ్రహ్మసూత్రాలని 3 చెప్తుంటారు. ఐ థింక్ ఉపనిషత్తులు, భగవద్గీత, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్ కలిపి వాట్ వి సే ప్రస్థానత్రయం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ 3 కలిపి ప్రస్థానత్రయము అని, దట్ ఈస్ వన్ థింగ్. బ్రహ్మసూత్రాలు, బ్రహ్మ అనే పదానికి గ్రేట్ అనేసి, చాలా ఎక్కువ హయ్యర్ లెవెల్లో ఉంటే బ్రహ్మజ్ఞాని అంటే మహాజ్ఞానము అనేసి. బ్రహ్మ మనకు ఉన్నా కూడా, అంటే మన 3 వీటిల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో బ్రహ్మ ఉన్నప్పటికి కూడా, వన్ ఆఫ్ ద ట్రినిటీ గాడ్స్లో ఉన్నా కూడా, అంటే అతి పెద్ద దైవత్రయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో బ్రహ్మ ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మ అనే మామూలుగా అర్థంలో మనం తీసుకుంటే ఎక్కువగా విశేషంగా శ్రేష్టమైన దాన్ని మనం వీసే బ్రహ్మ. నాకి అంతుబట్టని రెండు ప్రశ్నలు నాకు అంతుబట్టనివి ఏంటంటే, హౌ కెన్ యూ రేప్ అనదర్ ఉమెన్? చాలా తక్కువ మందే చేస్తారు. కానీ నేను ఇందాక రాజు చాలా విజ్ఞుడు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన తప్పు తెలుసుకునేసి, తప్పు ఒప్పుకోలేదు ఆయన, మౌనంగా ఉన్నాడు. మౌనం అర్థాంగీకారం అనేది మనకి ఇంకొక సేయింగ్ ఉంది. ఆయన యాక్సెప్టెడ్ హిస్ డిఫీట్. ఎందుకు? ఈమెకు కన్విన్సింగ్ స్కిల్ ఉంది కనుక. దేంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఇతరులను సమాధానపరిచే, ఇతరులని కైవసము చేసుకునేది, నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే, ఇతరులని మన దారిలోకి తెచ్చుకునేటువంటి క్షమత ఉండాలి. ఇది భార్యాభర్తల్లో 35 to 42 ఇయర్స్లో పరస్పరం ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం ఉండాలి,
ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు సరే అనే పద్ధతిలో ఉండాలి. ఇంకొకటి, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్, ఈ బ్రహ్మసూత్రాల గురించి వస్తాను. ఇంతలోపల మనసుకి తట్టింది ఏంటంటే, భార్యాభర్తల గురించి వేరే వాళ్ళు ఎలా అనుకోండి అంటే, వాళ్ళు అట్లా ఉంటారు కానీ, అంటే అమలకల ముచ్చట్లో వాళ్ళు అట్లా ఉంటారు కానీ వాళ్ళిద్దరు ఒకటే అనే ముద్ర ఉండాలి. అంటే ఎంత భార్యాభర్తలైనా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువలే కనుక వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, చుట్టాల ఇంటికి పోయినా, వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం భిన్నత్వం ప్రదర్శించినా కూడా, బయటికి భిన్నత్వం ప్రదర్శించినా కూడా, ద్వైతాన్ని ప్రదర్శించినా కూడా, వాళ్ళు అల్టిమేట్గా అద్వైతమే, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళు అలా ఉంటారు కానీ వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టుగా భార్యాభర్తలు ఉండాలి. వన్ ఫర్ ద అదర్ అనేది. కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, నీకు పెళ్లి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, మన సాంప్రదాయపరంగా ఇది ఉంది, యూ హ్యావ్ ఏ స్పౌస్, భార్యకి. ఇక్కడ ఈ దుర్మార్గాలు చేసేదంతా మగవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు, ఆడవాళ్ళు కూడా చేస్తుండొచ్చు, ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనేసి, దట్ ఈస్ ద థింగ్. ఎక్కువ వీళ్ళు ఆర్డినేటర్, వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వచ్చు, కొంతమంది కారు అయితే అవ్వచ్చు, ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్. బట్ మెయిన్ కల్ప్రిట్స్ ఈ కొంత మగజాతి, నేను మగవాడినైనా కూడా అంటే అనాలిసిస్ కోసం ఇది చేసేది. హౌ కెన్ యూ, ఇది నాకు అర్థం కాని ప్రశ్న. రెండవది, నాన్ వెజిటేరియనిజం. మనం ఒక ప్రాణిని, అంటే మనకి మనము మాట్లాడినప్పుడు మొన్న మనకి ప్రాణులు అప్రాణులు సృష్టిలో ఉండేవి రెండే. తోటి ప్రాణిని హౌ కెన్ యూ కిల్ ఇట్ అంటే దానికి ఒక వృత్తి వల్లి, బచ్చాడు అంటాం ఇంగ్లీష్లో, కట్టిక వాళ్ళు అంటారు లోకల్ లాంగ్వేజ్లో, ఇంకా దానికి సంస్క్రిట్ వర్డ్ కూడా ఉంది, వ్యాధుడు అనేటువంటి, అది వేరే స్టోరీ ఉంది, అది కూడా కౌశికుడు, కొంగ, వ్యాధుడు, దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. అంటే ఇలాంటి వాటి నుంచి ఇవన్నీ జరిగినా జరగకపోయినా కూడా రాసిన వాళ్ళ కాల్పనిక శక్తి అమోఘము. అండ్ దాంట్లో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లర్నింగ్ ఫర్ అస్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అంటే కొంతమంది ఇది పుట్టిటి పురాణాలు ఇవి అంటారు. ఏ పురాణం అయితే నీకేమన్నా నువ్వు బాగుపరచడానికి దాంట్లో ఏమన్నా ఉంటే యూ డ్రా ఫ్రమ్ ఇట్ అండ్ యూటిలైజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ బెటర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇట్స్ ఎ నాన్ స్టాప్ లర్నింగ్ ఇన్ లైఫ్. దీంతోనే ఉండాలి. నా ఇది నాన్ వెజిటేరియన్, వేరే మేకని, గొర్రెని, ఇవాళ కూడా నేను చూస్తుంటే సంక్రాంతి పండగ కదా, రేపు 2-3 days ఆంధ్ర ప్రాంతంలో, పర్టికులర్లీ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు. తమిళనాడులో ఇంకో పందెం ఉంది, ఆ పేరు మర్చిపోయాను నేను. ఆ ఎద్దులతో పోరాడతారు. ఎద్దులతో పోరాడి ఎద్దుని లొంగ తీసుకోవడానికి అనేసి ఎవ్రీ టైం జరుగుతుంది. పదం నోట్లో ఉంది. నేను కూడా చెన్నైలో, తమిళనాడులో, చెన్నై సిటీలో 2 దఫాలుగా 2 years అక్కడ ఉన్నాను. కొంత తమిళ సంస్కృతి, కొంత ఐడియా ఉంది. అదర్వైజ్ ఆల్సో ఇవన్నీ మనకి న్యూస్ పేపర్లో వచ్చే విషయాలే. గవర్నమెంట్ అది బ్యాన్ చేసిన తర్వాత కూడా లోకల్ వాళ్ళు మళ్ళీ అల్లరి చేసి దే గాట్ ఇట్ బ్యాక్. అది ఎవ్రీ ఇయర్ ఆ క్రీడ జరుగుతుంటుంది. ఆ ఎద్దును అదుపు చేసే సందర్భంలో గెలిచేవాళ్ళు ఒకరిద్దరు గెలిచినా కూడా చనిపోతారు పాపం. ఎద్దుకున్న బలము మనిషికి ఉండదు కదా. వీడు ఎంత బలాఢ్యుడైనప్పటికీ, ఎంత టెక్నిక్, శక్తి, యుక్తి 2 ప్రదర్శించినా కూడా ఎద్దు అంటాం మనం, బులాక్, ఎద్దుని చేసుకున్నది అక్కడ ఉంటే, ఇక్కడ మన ఆంధ్రాలో కోడి పందాలు ఎవరి సంక్రాంతి అంటే ఒక ఈవెంట్, ఒక డేటు, ఒక అకేషను, దీని మీద పందెమే దుర్మార్గము. లాటరీ మనీ అంటే క్వాలిటీ మనీ ఉండాలి. నీవు మానసికంగానో శారీరకంగానో కష్టపడు, సంపాదించు. ఇట్స్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏ క్యాజువల్ వర్కర్, హమ్మాలి అయినా పర్వాలేదు, ఫిజికల్ వర్క్ చేసేవాడు, నిజాయితీగా సంపాదించి నిజాయితీగా బ్రతికేవాడు, హీఈస్ ఏ గ్రేట్. ఆయన బ్రహ్మర్షితో సమానము, మహనీయునితోని సమానము. మహనీయ మానవుల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వెలుతుల్లోకి రారు. దే మే నాట్ బి పాపులర్. పాపులారిటీ అవసరమే లేదు. ఇది ఒక మాయా భ్రమ. వై షుడ్ వి క్రేవ్ ఫర్ పాపులారిటీ? వై షుడ్ పీపుల్ రికగ్నైజ్ అస్? ఇవన్నీ ప్రశ్నలు మనకు ఉత్పన్నం కావాలి. ఆర్ యూ హ్యాపీ విత్ యూ? దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. హౌ కెన్ బి హ్యాపీ విత్ యూ అంటే మనకి ప్రకృతిలో ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి. దుర్మార్గం కూడా ప్రకృతిలో భాగమే.
సన్మార్గం ఎంత భాగము ప్రకృతిలో దుర్మార్గము కూడా, చెడ్డ కూడా ఇమిడే ఉంది. ఎందుకు ఉండేదానికి మనకి కారణాలు తెలియకపోవచ్చు, తెలియవచ్చు. కౌంటర్ చేయడానికి కోసము దేనికోసమో ఈ రెండు ఉన్నాయి, లేదా ఒక వెరైటీ కోసము. ఎందుకుందో యూ డు నాట్ నో. మనకి చాలా విషయాలకి మనకి అర్థం కాదు, కారణాలు మనకి తెలియవు. తెలియనంత మాత్రాన లేవని మళ్ళీ బ్యాక్ టు పందెమాడడం తప్పంటే సజీవంగా కోళ్ళని ఒక దాని మీద ఒక దానికి పురిగొలిపి, కోళ్ళని ఎందుకు ఎంచుకుంటారంటే కోడికి పౌరుషం ఎక్కువ, అలాగే పొట్టేళ్ళకి పౌరుషం ఎక్కువ. పొట్టేళ్ళు మీరు ఎప్పుడైనా వీడియోలో అక్కడిక్కడ చూస్తే ఒరిజినల్గా కూడా ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. వాళ్ళు ఒకసారి ఢీ కొడితే పొట్టేళ్ళు ఇంకా ఒక పట్టాన వదలవు. ఏదో ఒక పొట్టేలు చనిపోయేంత వరకు ఇది ఫైటింగ్ చేస్తూనే ఉంటాయి. ఎవరో చాలా ప్రయత్నపూర్వకంగా దాన్ని విడదీసి ఆపితే తప్ప కోడి పొందాలి. ఇంతకన్నా దుర్మార్గంగానే ఉందా? అంటే మనిషి ఏ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్, బండిల్ ఆఫ్ థాట్స్ ఉంది, బండిల్ ఆఫ్ హ్యాబిట్స్. నీ అలవాట్లే నీవు, అంతకు మించేం లేదు. నీ సంస్కారాలే నీవు. అలవాట్లు కూడా కొంత సంస్కారాలను బట్టి స్వజాత జన్మతో వచ్చిన సంస్కారాలతోటి కొంత మనం పెరిగిన వాతావరణము దాంతో వచ్చినవి, ఈ రెండు కలిసి మన అలవాట్లు ఇట్ గోస్ లైక్ దట్. అంటే నేను వెజిటేరియన్ అని ఈ మాట అనట్లేదు. అంటే దేవుడు దయచూట్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ద కమ్యూనిటీ టు విచ్ ఐ బిలాంగ్ నార్మల్లీ వి ఆర్ వెజిటేరియన్స్. కానీ నేనుండే కమ్యూనిటీ వాళ్ళు చాలామంది నాన్ వెజిటేరియన్స్. దో కమ్యూనిటీ నామ్స్ ప్రకారము వెజిటేరియనిజమే ఉండాలి, నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దు అనేటువంటి ప్రబంధన ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసి పూజారులు, పురోహితులు కూడా నేను వింటుంటాను. ఒక్కసారి ప్రత్యక్షంగా చూస్తే ఐ విల్ టెల్ యూ, దే ఆర్ టేకింగ్ లిక్కర్. మార్నింగ్ పూజ చేస్తారు, సాయంత్రం ఎప్పుడో సరే వరకు కనబడేటట్టు దే టేక్ లిక్కర్, దే టేక్ నాన్ వెజ్. వృత్తి ద్రోహం కదా. నువ్వు చేసేది గుళ్ళో పూజ, పౌరోహిత్యం అంటే పురోహితము చేస్తున్నావు కదా, అది మానేసి ఇది చేసి, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కనీసం ఆ కెపాసిటీ అన్నా, ఆ నిజాయితీ అన్నా ఉండాలి. నీవు బ్రహ్మకార్యాలు చేయకు, పురోహితము ఇవి చేయకు, నీ చావు నువ్వు చావు అని మన లూజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నువ్వు ఏది చేస్తావో చెయ్యి. నేను ప్రత్యక్షంగా తీసిందంటే ఆ మధ్యకాలంలో నేను రిటైర్ అయినంత వరకు నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతగా లేకపోవడం చేత, దేవుని దయచేత నేను చాలా వరకు నాకున్న ఇంట్రెస్ట్ ప్లస్ సొసైటీల యాక్టివిటీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను. రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉన్నాయి కొన్ని. అంటే ఈ తాగడానికి దీనికి అలవాటు పడిన వాళ్ళనే వాళ్ళ ఇంటి వాళ్ళు చేర్పించి ఇక్కడ ఒక 30-40 days దే పుట్టి క్యాంప్. అంటే ఒక 40 days ఒక దురలవాటికి దూరంగా ఉంటే అది క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంటుందనేటువంటి భావనతో నేను ఒకసారి ముసలమాగ్ ఏరియాలో ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో క్లాస్ చెప్పడానికి వెళ్తే ఒక అయ్యగారు వచ్చారు. అక్కడ బ్రాహ్మణ, ఇది స్వామి మీరేంటి ఇక్కడ అంటే, ఆయనకి ఏదో మందు అలవాటు ఏదో అది విడిపించుకోవడానికి. ఇది నేను ఇట్స్ ఎ డైరెక్ట్ విట్నెస్. అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఎ కామన్ థింగ్ అమాంగ్ ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ టు టేక్ నాన్-వెజ్ ఫుడ్ అండ్ ఆల్సో లిక్కర్ కన్సంప్షన్. ఇది నాకు అంతుపట్టిన విషయము. లిక్కర్ సంగతి దేవుడు ఎరుగు. అరే, ప్రాణిని ఎట్లా తిని చంపుతావు, నిన్నెవరైనా తిని చంపితే ఎట్లా అన్న ప్రశ్న మీకు రాదా? అది కూడా జరుగుతున్నాయి కదా. మీరు ఎవరైనా కొంచెం అడవుల్లో వెళ్తుంటే ఇప్పటికి కూడా కొన్ని చిరుతపుళ్ళు అటువంటి ఉండే అడవులు ఈవెన్ నౌ దే ఆర్ దేర్. నేను ఆ మధ్యలో సిరిపూర్ కాగజ్ నగర్ అక్కడ ఏదో ఒక ఆర్గనైజేషన్ తరఫున ఒక సర్వేకి వెళ్తే అక్కడ ఒక చిన్నపాటి అడవి ఉంది. చిన్నపాటి అడవి అంటే అప్పుడప్పుడు చిరుతపుళ్ళు అవి వస్తుంటాయి. మన ప్రాప్తం సరిగా లేకపోతే మనం వెళ్ళేప్పుడు అది మన మీద పడవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా మనం ఎందుకు చేస్తామంటే రెండు మితిమీరిన స్వార్థము, ఎంఎంఎస్. నేను అంత ఆంగ్లంలో తెలుగు పదాలకి ఆంగ్లంలో షార్ట్ తీసి మితిమీరిన స్వార్థము. నేను కావాలనుకున్నది నాకు కావాలి, ఆ అమ్మాయి బాగుంది, ఐ వాంట్ టు ఎంజాయ్. అరే, అదేమన్నా కుదిరే విషయమా? వావి వరుసన ఆమెవరు నువ్వెవరు, ఏమన్నా బుద్ధి జ్ఞానము సిగ్గు శరము. నేను బీబీఎస్ఎస్ అంటుంటా, ఆర్ ఎస్ఎస్బిబి, ఇదొక ఊతపదం. నాకు ఈ క్లాసులు చెప్పేటప్పుడు చెప్తుంటాను. ఎస్ఎస్ అంటే సిగ్గు శరము. శరం ఈజ్ ఏ ఉర్దూ వర్డ్. సిగ్గన్నా శరమన్నా ఒకటే. సిగ్గు లేకపోయే, శరమ లేకపోయే, భయం లేకపోయే, భక్తి లేకపోయే. అయితే భయమన్నా ఉండాలి, లేకపోతే భక్తి ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్
నెసెసరీ ఫర్ ఎ పర్సన్ టు కీప్ హిమ్సెల్ఫ్ అండర్ కంట్రోల్. ఈ రెండు తెలియదు. నేను కొన్ని ఈ గ్రేట్ ట్రూత్స్ కొన్ని రాసుకున్నవి నేనేంటంటే, we take up life on birth and give up on death. We take up life on birth. పుట్టినప్పుడు పగ్గాలు పుచ్చుకున్నాము. దేని పగ్గాలు? జీవితం పగ్గాలు. ఎప్పుడు వదిలేసి రథం దిగుతున్నాము. ఇది రథయానము, జీవనయానము అనేసి పుట్టగానే మనం రథంలోనే పెద్దగవుతున్నాము, రథంలోనే పెరుగుతున్నాము. మళ్ళీ రథము ముందు మన పేరెంట్స్ నడిపిస్తారు, ఆ తర్వాత మన సొంత రథం అనుకున్న మనం నడిపిస్తున్నాము. ఆ పగ్గాలు విధి రథం దిగిపోతున్నాము. ఎప్పుడు? ఆన్ డెత్. వి స్టార్ట్ లైఫ్ విత్ సౌండ్. పాప పుట్టగానే ఏడుస్తుంది, చనిపోయేటప్పుడు వీడికి నోట్లో నుంచి మాట రాదు. జర్నీ ఫ్రమ్ సౌండ్ టు సైలెన్స్, హ్యూమన్ జర్నీ ఫ్రమ్ సౌండ్ టు సైలెన్స్. ఇది ఒక కొత్త పదం కుంద, ట్యాగ్లైన్ అంటాం మనం. ట్యాగ్లైన్ అనేసి ఇది మీరంతా కూడా వినేవాళ్ళు, ఇప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేసేటువంటి ఒక ట్యాగ్లైన్ మీరు రాసుకోండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా, వైఫ్కి వైఫ్, హస్బెండ్కి హస్బెండ్. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఒక షార్ట్ హాఫ్ లైన్, వీలైనంత తక్కువలో మోర్ ఎఫెక్టివ్గా ఉండేటువంటి మీ వ్యక్తిత్వాన్ని వెలిబుచ్చే ట్యాగ్ లైన్ ఇదొకటి. సో వీ టేకప్ అవర్ లైఫ్ ఆన్ బర్త్, వీ గివ్ ఇట్ అప్, వదిలేస్తాము ఆన్ డెత్. ఇంకోటి బార్న్ విత్ క్వాలిటీస్. వీఆర్ బార్న్ విత్ సర్టెన్ క్వాలిటీస్. అంటే మనమంతా ఒక సిస్టమ్, బాడీ, మైండ్, ప్రాణము, సోల్, వాట్ ఎవర్ నేమ్ విసే, సోలు స్పిరిట్ అని అంటుంటాం మనము. SOUL సోల్ ఆంగ్లంలో, మనకి తెలుగుతోని ఆత్మతో సహా సమానము. దాన్నే ఇంగ్లీష్లో స్పిరిట్ అని కూడా అంటారు. ఇదొకటి కాక మనకి ఈ జోష్యం చెప్పేవాళ్ళు ఒక పర్టికులర్ పండుగ రోజు పూనకం వస్తుంది కొంతమందికి. ఆ పర్టికులర్ డే రంగం అనే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు పూనకం వస్తుంది, మళ్ళీ పూనకం దిగిపోతుంది. పూనకములో భవిష్యవాణి వినిపిస్తుంటారు, అది పూనకము. కానీ మనకి ప్రాణము రూపంలో, జీవి రూపంలో, చైతన్య రూపంలో ఎంతో కొంత పూనిక ఒరిజినల్గా ఉండనే ఉన్నది. రంగము పూనిక రావడం గురించి, పూనకం గురించి పక్కన పెడితే, పూనిక లేకపోతే యు ఆర్ డెడ్ ఓన్లీ. అంటే ఎంతో కొంత జీవము, కరెంట్ టైప్లో మన బాడీలో మనము జీవమన్నా, ప్రాణమన్నా, చైతన్యమన్నా, జీవము, ప్రాణము, చైతన్యము, JPC జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాదు, జీవము, ప్రాణము, చైతన్యము ఇవి ఉన్నంతసేపే పూనిక మనకు ఉండదు. ఉన్నప్పుడే మనము వీ కెన్ బి దేర్. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ గాట్. లైఫ్ అంతా సీల్డ్ కవర్ కాకపోయినా కూడా ఇట్స్ ఏ క్లోజ్డ్ కవర్. అది పార్ట్లీగా ఓపెన్ అవుతుంటుంది as the time passes. ఎవ్రీ మూమెంట్, అది చిన్న మూమెంట్ కావచ్చు, మీరు ఏదైనా ప్రమాణం తీసుకొని డే వైజ్గా కానీ, వీక్ వైజ్కి కానీ, అవర్లీ వైజెస్ కానీ, సెకండ్ టు సెకండ్ కానీ, ఇట్ అన్ఫోల్డ్స్ ఆన్ కవర్స్. ముందేమవుతుందో మనం చెప్పలేము. ఫ్యూచర్లో ఏమి, లైఫ్ ఈజ్ ఫుల్లీ అన్సర్టన్ అన్న వాక్యం కూడా ఇంతకుముందు వచ్చింది మనకి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ సర్టెనిటీ ఇన్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అని తెలుసు, ఎప్పుడేమవుతుందో తెలుసు. ఇంత పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్ లెవెల్ సిటీ నౌ. విత్ ఇన్ ఇండియా, నెక్స్ట్ టు 4 మెట్రోస్, వీఆర్ ద పాపులేషన్ వైజ్ వీఆర్ ద లార్జెస్ట్ వన్. ఈ మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్స్ అవన్నీ కలిపిన తర్వాత, లోకల్ చిన్న మున్సిపాలిటీస్ అని దీంట్లో కలిపిన తర్వాత, ఐ థింక్ మన పేపర్లో చదివా నేను, బాంబే కన్నా వీఆర్ ద బిగ్గెస్ట్, హైదరాబాద్ GMC ఇస్ ద బిగ్గెస్ట్ మున్సిపాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కవరేజ్. సో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియకపోయినా కూడా, మార్నింగ్ ఇంత పెద్ద సిటీలో ప్రొద్దున పోతే రాత్రికి ఇంటికి వస్తే ఇట్స్ సేఫ్, వచ్చినావా అన్నట్టు, అటెండెన్స్ తీసుకున్నట్టే అనే డైలీ బేసిస్. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. సో ఫుల్ ఆఫ్ రిస్క్ అండ్ థ్రెట్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పదాలు. జీవితంలో చాలా రిస్క్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి. థ్రెట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మొన్న ఏదో ఒక మీటింగ్కి వెళ్తే, ఇట్ వాజ్ ఆన్ దిస్ శబరిమల
అయ్యప్ప స్వామి పూజ జరుగుతూ ఉండింది. ఒక 10 days బ్యాక్ నారాయణగూడ వైఎంసీఏలో కేశీ మెమోరియల్ జూనియర్ కాలేజ్ దాంట్లో అక్కడికి ఒక లీడర్ అది వస్తే హీస్ హ్యావింగ్ ఏ వాట్ యు కాల్ గన్మెన్. నేను అందరితో మాట్లాడుతుంటాను, అంటే సమాజంలో ఏం జరుగుతుంది తెలియాలి అనేసి ఐ వాజ్ స్పీకింగ్ టు ద గన్మెన్. హీ వాజ్ టెలింగ్ సార్ ఆయనకి గన్మెన్ ఎవరికి అంటే ఈ ఫలానా ఆయనకి ఆయన పేరు చూపించాడు. ఆయన ఏదో రైతు సంఘం నాయకుడు ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ హీ వాజ్ టెలింగ్. ఆయనకి లైఫ్కి థ్రెట్ ఉంది సార్, అందుకని లైఫ్ థ్రెట్ అందరికీ ఉంది. అంటే థ్రెట్కి రిస్క్కి దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్. రిస్క్ అంటే ఏమైనా ప్రమాదం జరగవచ్చు, థ్రెట్ అంటే కావాలని పనిగట్టుకొని మనకి ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడు మనల్ని చంపేయాలని చూస్తున్నది థ్రెట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ రిస్క్. రిస్క్ ఈజ్ ఎ జనరల్ థింగ్, థ్రెట్ ఈజ్ ఎ వెరీ పర్టికులర్ దీస్ థింగ్స్. కానీ మనిషికి విధిని ఎవరు తప్పించలేడు, విధి మనకు అనుకూలించేంతసేపు ఎవడు మన ఏం చేయలేడు. ఆ నమ్మకము, విశ్వాసము, ధైర్యము ఉండాలి. థ్రెట్ ఉంటే ఉండని, చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. విధి తప్పిస్తుంది మనకి, అంటే ఆ దశ మనము వేరే వాళ్ళ చేత చంపబడేటువంటి కుదరనంత వరకు విధి విల్ సేవ్ యూ. విధి మే డూ ఇన్ ద రివర్స్ ఆల్సో. మీ విధి వేరే వాడికి నిన్ను పట్టియొచ్చు కూడా. అది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు మనకి అర్థమైనా కాకపోయినా కూడా ఈ ప్రశ్నలో అదే పనిగా మనకు అంతర్మథంలో ఆలోచించినప్పుడు కొంత రికన్సిలేషను, కొంత స్వాంతన కుదిరేటువంటి అవకాశం ఉంది అంతవరకే. దెన్ లైఫ్ ఇస్ ఎ సీల్ కవర్, ఇన్ అన్ఫోల్డ్స్ గ్రాడ్యువల్లీ. ఆ అన్ఫోల్డ్ అయినప్పుడే మనకు తెలుస్తుంది, అయ్యేంత వరకు తెలియదు. దట్ కుడ్ బి ఎ పెయిన్. అన్ఫోల్డ్ మూమెంట్ కుడ్ బి ఎ పెయిన్ ఆర్ ప్లెజర్, వీ నెవర్ నో. ఇట్ కుడ్ బి ఎన్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఆర్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్. అత్యంత మంచి అయి ఉండొచ్చు, అత్యంత చెడు అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. లైఫ్ ఈజ్ అన్సర్టన్. దీనికి ఇంకొక వివరణ, ఇట్ మే రెఫ్యూజ్ టు కంటిన్యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. లైఫ్ లైను సాగుతుంటుంది. సాగుతున్న లైఫ్ లైను ఎంతవరకు సాగుతుంది? మనం జీవించినంత కాలం సాగుతుంటుంది. లేదా ఆ లైన్ సాగినంతసేపే మనం జీవించి ఉంటాము. ఆ లైన్ మే స్టాప్ ఎట్ సమ్ పాయింట్ అండ్ రెఫ్యూజ్ టు మూవ్ ఫర్దర్. అక్కడికి మన ఆట ముగింపు అయిపోయింది ఈ ప్రపంచంలో. దెన్ వీఆర్ ఏ విజిటర్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. వీఆర్ ఏ విజిటర్, వీఆర్ ఓన్లీ ఏ గెస్ట్ ఆన్ దిస్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక విచిత్రం మనకు తెలియంది, ఎవరి మనసు ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలీదు. ఒక పర్టికులర్ ఇష్యూ మీద మన ప్రతిస్పందన మార్నింగ్ ఒక మాదిరిగా ఉంటే, అదే మనిషికి అదే ఇష్యూ మీద, అదే విషయం మీద మధ్యాహ్నము ప్రతిస్పందన డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అక్కడ పక్కన పెడితే, చంచలమైన మనస్సు, మానసిక చాంచల్యము, చిత్త చాంచల్యము, మానసిక సంతులనం లేకపోవడం అనేది ఇది. అంటే వీ కెన్ నెవర్ మైండ్ ద రీడ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ ఎట్ టైమ్స్. మన గురించి మనకే తెలియదు. సో వీ విల్ స్టాప్ హియర్. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్, డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.